ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. తులారాశి తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1 నుండి 4 పాదాలు, విశాఖ 1 నుండి 3 పాదాలు. ఈ తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం ఎవరైతే ఉద్యోగులు ఉంటారో ఈ రాశి వారు అన్ని విధాలుగా యోగ్య కాలంగా చెప్పుకోవచ్చు. గ్రహ సంచారం బాగుండడం వలన ప్రమోషన్లు వస్తాయి. అదే రకంగా కోర్టు కేసుల్లో అన్ని కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. గృహ నిర్మాణ రంగాల్లో మంచి లాభం లభిస్తుంది. అలాగే వాహన మార్పుల్లో చక్కని కొత్త వాహనాలు కొంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. మీ శక్తి సామర్థ్యం వల్ల అధికారుల్లో గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులకి ఈ సంవత్సరం చక్కగా ఉద్యోగం పొందుతారు. జీవనంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే పర్మనెంట్ ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ ఉద్యోగం లభిస్తుంది. మీ కష్టాన్ని నమ్ముకోండి. అదేవిధంగా రాజకీయ నాయకులకు ఈ కాలం యోగ కాలంగా చెప్పుకోవచ్చు. ప్రజల్లో ఉన్నత గౌరవాన్ని పొందుతారు. అధికారుల్లో మంచి గౌరవాన్ని పొందుతారు. మీకు మంచి ఉత్తమమైన రాజకీయ యోగ కాలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరము కళాకారులకి గురుబలం వలన యోగదాయకంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాలు, టీవీ రంగము, సినీ రంగంలో అన్ని రంగాల వారికి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులు, అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం చక్కగా ఉన్నది. అలాగే రీటైల్ వ్యాపారులకి, హోల్సేల్ వ్యాపారులకి మంచి ఆదాయం కలుగుతుంది. అలాగే కిరాణా కొట్టు వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మంచి ఆదాయం కలుగుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి కూడా మంచి ఆదాయం కలుగుతుంది. అలాగే బంగారం, వెండి వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా తులారాశి విద్యార్థులకి గురుబలం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువుపై శ్రద్ధ కూడా పెరుగుతుంది. ఇతర వ్యాపకంపై మనస్సు పెట్టకుండా చక్కగా చదువులో మంచి ఫలితాన్ని సాధిస్తారు. అలాగే ఇంజనీర్, మెడికల్, లా సెట్, అలాగే గ్రూప్ ఎగ్జామ్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మంచి కాలంగా చెప్పుకోవచ్చు. క్రీడాకారులకి అనుకూలంగా చెప్పుకోవచ్చు. మీ యొక్క కష్టానికి తగ్గట్టుగా జాతీయ, అంతర్జాతీయలో గుర్తింపు పొందుతారు. అవార్డులు, రివార్డులు కూడా పొందుతారు. అదేవిధంగా వ్యవసాయదారులకి అనగా రైతులకి రెండు పంటలు కూడా ఫలిస్తాయి. అలాగే ఈ రైతులకి ఈ సంవత్సరం పాటు కూడా పంట చక్కగా కొనసాగుతుంది. తమ జీవితం కూడా చక్కగా ఆనందంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుపుకుంటారు. అలాగే వీరికి ఎవరైతే రొయ్యలు, చేపలు వ్యాపారం చేస్తారో పంట ఉంటుందో వీరికి విశేష లాభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం పాటు కూడా వ్యవసాయదారులకి మంచి కాలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరము గ్రహబలం బాగుండడం వలన, గురుబలం వలన మీ మాటకు ఎదురుండదు. ఎంతటి వారైనా సరే మీ మాటకు గౌరవిస్తారు. కుటుంబంలో మీ పట్ల గౌరవం, ప్రేమ పెరుగుతుంది. మీ వల్లనే మీ కుటుంబంలో మంచి అనుకూలమైన వాతావరణం సమకూరుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన కూడా ఉంటుంది. ఉద్యోగం చేసే స్త్రీలు అధికారుల నుంచి మన్నన పొందుతారు. మంచి ప్రమోషన్ లభిస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రీ డెలివరీ, పుత్ర సంతాన ప్రాప్తి, అలాగే వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. గతంలో విడిపోయిన వారందరూ కూడా ఈ సంవత్సరం కలుస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం యోగకాలంగా చెప్పుకోవచ్చు. కావున వీరు ఈ సంవత్సరం పాటు చేయవలసిన నియమాలు ఏమిటంటే, నరదృష్టి అధికంగా ఉన్నందువలన వీరు ప్రతి మంగళ, శనివార నియమాలు పాటించాలి. అనగా మంగళవారము రాహుకాలంలో నిమ్మకాయతో దీపం వెలిగించి దుర్గాదేవిని ఆరాధించండి. ఇల్లంతా పసుపు చల్లండి. అలాగే శనివారాల్లో శనేశ్వరుడికి తైలాభిషేకము, అలాగే పరమశివుడికి రుద్రాభిషేకం చేయించండి. అలాగే మీ పేరున వీలైతే శని జపము, అలాగే శని ఆరాధన చేయించండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. పిమ్మట వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో విశాఖ 4 పాదాలు, విశాఖ 4 పాదము, అనురాధ 1 నుండి 4 పాదము, అలాగే జ్యేష్ఠ 1 నుండి 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. కావున ఈ వృశ్చిక రాశి వారికి ఎవరైతే ఉద్యోగం చేసేవారు ఉంటారో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగం చేసేవారికి దూర ప్రయాణాలు తప్పవు. దూర ప్రాంతాల్లో బదిలీలు అవుతాయి. అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో అశాంతి కలుగుతుంది. ఒక్కోసారి కొంతమంది మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి కొంత పర్వాలేదు, కానీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. కోర్టు కేసులో ఇరుక్కుంటారు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే మొత్తానికి ఈ ఉద్యోగం చేసేవారు కొంత మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నందువలన జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయ నాయకులకి గురుబలం వలన ప్రజల్లో విశ్వాసం పొందగలుగుతారు. పార్టీలో, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతి పొందుతారు. శనిగ్రహ ప్రభావం వలన ఖర్చులు అధికంగా ఉంటాయి. అధిష్టానం దృష్టిలో గొప్పగా ఉంటారు. ప్రతి పనిలో కూడా చాకచక్యంతో పనిచేస్తూ ఉంటారు. అలాగే సంఘంలోని పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఈ రాజకీయ నాయకులకి మంచి అనుకూలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరము కళాకారులకి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఈ కళాకారులకి టీవీ, సినిమా రంగంలో ఉన్న వారికి, సినీ నటులకి, గాయకులకి, సాంకేతిక నిపుణులందరూ కూడా విజయంగా మీ యొక్క పనులు సాధిస్తారు. అదేవిధంగా నూతన అవకాశాలు కూడా లభిస్తాయి.
కొత్తగా వచ్చిన వారందరికీ కూడా ఇండస్ట్రీలో మంచి అవకాశం దక్కుతుంది. అలాగే కష్టపడాలి, కష్టపడితేనే మీ యొక్క ఫలితం కలుగుతుంది. అలాగే ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలో అవార్డులు రివార్డులు పొందుతారు. అదేవిధంగా వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది. అనగా అంతంత మాత్రాన్ని ఫలితం ఉన్నది. కావున అన్ని రకాల వ్యాపారస్తులు ఆశించినంత లాభాలు రాకపోయినా కొంతమందికి వారి వ్యాపారాల పట్ల విపరీతమైన నమ్మకం ఉంటుంది. అనగా మీ కష్టాన్ని నమ్ముకుంటారు, తద్వారా కొంత మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ చేసే వారందరూ కూడా ఈ సంవత్సరం మంచి యోగ కాలంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులకి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. గురుబలం వలన జ్ఞాపశక్తి పెరుగుతుంది, మంచి మార్కులు సాధిస్తారు, చదువుపై శ్రద్ధ పెడతారు. ఇంజనీర్, మెడికల్, ఐసెట్, అలాగే లా, అలాగే గ్రూప్ ఎగ్జామ్స్ ఎవరైతే పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో మంచి ఫలితాలు సాధిస్తారు. క్రీడాకారులందరూ కూడా ఈ సంవత్సరం త్రుటిలో అనగా చివరి క్షణాల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. జాతీయ అంతర్జాతీయ గుర్తింపులు పొందుతారు. అందరూ కూడా మీ కష్టాన్ని నమ్ముకోండి. అదేవిధంగా ఈ సంవత్సరం వ్యవసాయదారులకు అనగా రైతులకి మొదటి పంట కంటే రెండో పంట ఫలితం లభిస్తుంది. ఆదాయం వలన ఆదాయం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితం కూడా ఉంటుంది. అదేవిధంగా స్త్రీలకి ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీలకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నందువలన గురుబలం వలన మీ మాటకు విలువ పెరుగుతుంది. అదేవిధంగా మీరు మంచి పేరుని ప్రఖ్యాతిని పొందుతారు. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పటికీ మాట పట్టింపులు తప్పవు. అలాగే సంతానం వలన కొంత ఇబ్బందులు పడతారు. సంఘంలో మీ పేరు బాగుంటుంది. ఉద్యోగం చేసే స్త్రీలందరూ కూడా దూర ప్రాంతాల్లో బదిలీలు అవుతాయి. అలాగే అధికారుల వలన కొంత ఇబ్బందులు పడతారు. ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండండి. శస్త్రచికిత్సలు తప్పవు. అలాగే గర్భిణీ స్త్రీలకు గురుబలం వలన ప్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కూడా జరుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ద్వితీయార్థంలో వివాహం జరుగుతుంది. మొత్తానికి ఈ రాశి వారికి అందరికీ కూడా గురు బలం వలన ఈ చక్కని విజయాన్ని సాధిస్తారు. రాహు ప్రభావం వలన కొంత నరదృష్టి ఉన్నందువలన ఈ రాశి వారందరూ కూడా ఈ సంవత్సరము మంగళ శనివార నియమాలు పాటించాలి. అనగా మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి వారికి, శనివారము శివుడికి ఆరాధించాలి. కావున ప్రతి విషయంలోనూ ఆచిచూచి అడిగేయండి. మీ సక్సెస్ మీ వెంటే ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి ఫలితాన్ని చూస్తే కనుక శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి మూలా నక్షత్రం 1 నుండి 4 పాదాలు, పూర్వాషాఢ 1 నుండి 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 5. ఈ రాశి వారికి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అన్ని విధాలా బాగుంది. శ్రమ తగ్గిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఎంత వచ్చినా కూడా మంచినీళ్ళలాగే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో కొంత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు తప్పక లభిస్తాయి. అయితే కుటుంబానికి దూరంగా ఉండవలసి వస్తుంది. గృహ నిర్మాణాల్లో పనిచేయ వారికి, నిరుద్యోగులకి సంవత్సరం తప్పక ఉద్యోగం పొందుతారు. అలాగే జీవితంలో స్థిరత్వాన్ని కూడా పొందుతారు. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారందరికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగం చేసేవారందరూ కూడా ఈ సంవత్సరం యోగ కాలంగానే చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకి మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ప్రభుత్వ సంబంధించిన పార్టీల్లో అనేక పదవులు లభిస్తాయి. చక్కని పదవులు లభిస్తాయి. మీ కష్టానికి తగ్గట్టుగా మంచి ఫలితం లభిస్తుంది. అలాగే 4వ ఇంట శని వలన ధన వ్యయం అధికంగా ఉంటుంది. స్థిరాస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కావున కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కళాకారులకి సంవత్సరము కొంతమేర అనుకూల ఫలితాలు సమకూరుతున్నాయి. అలాగే అవకాశాలు వచ్చినా ఆదాయం అంతంత మాత్రానే ఉంటుంది. టీవీ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా కొంత మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి. మీ కష్టాన్ని నమ్ముకోండి. సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. అలాగే వ్యాపారం చేసే వారందరూ కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే చెప్పుకోవచ్చు. అన్ని రంగాల్లో కూడా చక్కని వ్యాపారం కొనసాగిస్తారు. హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారందరూ కూడా ఆదాయం బాగుంటుంది. ప్రభుత్వ సంబంధదారులందరూ కూడా ఆదాయ పన్ను వారికి చక్కని చక్కని ఆదాయం కలుగుతుంది. అలాగే గృహ నిర్మాణ రంగాల్లో చేయ వారికి చక్కని లాభాలు సమకూరుతాయి. కాంటాక్ట్ దారులందరూ కూడా నూతన కాంటాక్టులు లభిస్తాయి. షేర్ మార్కెట్ లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి. ఒక్కోసారి విపరీతమైన నష్టాలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులకి ఈ సంవత్సరం గురుబలం బాగున్నందువలన ఈ సంవత్సరం విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు సాధిస్తారు. విదేశీ చదువులు లభిస్తాయి. ఇంజనీర్, మెడికల్, లా సెట్, అలాగే గ్రూప్ పరీక్షలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కని ఫలితాన్ని పొందుతారు. కావున క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని విజయాలు సాధిస్తారు. మంచి జాతీయ అంతర్జాతీయ గుర్తింపులు పొందుతారు. అదేవిధంగా వ్యవసాయదారులకు కూడా అనుకూలంగా చెప్పుకోవచ్చు. 2 పంటలు కూడా మంచి దిగుమడి వలన ఆదాయం కలుగుతుంది. అలాగే రుణాలన్నీ కూడా తీర్చేస్తారు. ఈ సంవత్సరం రైతులందరూ కూడా మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ధనస్సు రాశి స్త్రీలకు ఈ సంవత్సరం గురుబలం వలన మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో గౌరవం, ప్రేమ పొందుతారు. అలాగే ఉద్యోగం చేసే స్త్రీలందరూ కూడా
మంచి ఉద్యోగంలో మంచి ప్రమోషన్ బదిలీలు అవుతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. అలాగే అధికారుల్లో మంచి గుర్తింపును పొందుతారు. గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఇద్దరు కూడా కలుస్తారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. మొత్తానికి ఈ ధనుసు రాశి వారందరూ ఈ రాశి వారందరూ కూడా రాహు వలన, శని గ్రహం వలన ప్రభావం అంతగా ఉండదు. జీవన సౌఖ్యం కొంత జాగ్రత్తగా ఉండాలి. కావున ఈ రాశి వారు మొత్తానికి మీరు చేయవలసిన నియమాలు ఏమిటంటే, ఓర్పు లేకపోవడం, నరదృష్టి అధికంగా ఉండడం, దీనివలన శని మంగళవార నియమాలు పాటించండి. అనగా మంగళవారము రాహుకాలంలో నిమ్మకాయతో దీపారాధన చేసి దుర్గాదేవి ఆరాధన చేయండి. శనివారము శనేశ్వరుడికి తైలాభిషేకం చేసి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. అలాగే శని జపము, హోమము చేయించండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. తర్వాత మకర రాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉత్తరాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 1 నుండి 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారు ఆదాయం ఈ సంవత్సరం మకర రాశి వారికి 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ రాశి వారికి ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా మంచి ఫలితాన్ని సమకూరుతుంది. అలాగే శ్రమ తగ్గిన గుర్తింపు, అలాగే దూర ప్రాంతాలు బదిలీ అవుతారు. స్థానబలం పెరుగుతుంది. ద్వితీయార్థంలో అనుకూలమైన ప్రభావం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వారికి ద్వితీయార్థంలో ప్రమోషన్లు బదిలీ అవుతాయి. ఆదాయం బాగుంటుంది. చక్కగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్ లేని వారికి మంచి ప్రమోషన్ కలుగుతాయి. కావున ఉద్యోగం చేసే వారందరూ కూడా మంచి కాలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజకీయ నాయకులకి శని బలం వలన కొంత మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి. మీ ప్రతి విషయంలోనూ కూడా మీ మాటకే పై చేయిగా ఉంటారు. అలాగే ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతిని పొందుతారు. సాంఘిక సేవా కార్యకలాపాల్లో మంచి పేరును సాధిస్తారు. అలాగే పార్టీలో, ప్రభుత్వాల్లో ఏదో ఒక మంచి పదవి లభిస్తుంది. అదేవిధంగా కొంత ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులందరూ కూడా. అలాగే మకర రాశి కళాకారులందరూ కూడా ఈ సంవత్సరం మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు. గతంలో అనేక విధాలైన సమస్యలు ఎదుర్కోవాల్సినప్పటికీ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాన్ని గోచరిస్తుంది. టీవీ, సినిమా రంగాల్లో ఉన్న వారికి, గాయని గాయకులందరూ కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే వ్యాపారస్తులందరూ కూడా శని బలం వలన ఈ సంవత్సరం అంతా కూడా శుభదాయకంగానే చెప్పుకోవచ్చు. ఆశించినంత ఫలితం లభిస్తూ ఉంటుంది. బంగారము, వెండి వ్యాపారం చేసే వారికి ఆగస్టు వరకు కొంత నిరాశగా చెప్పుకోవచ్చు. ఆగస్టు తర్వాత బాగుంటుంది. రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారస్తుల అందరికీ కూడా మంచి కాలంగా చెప్పుకోవచ్చు. రేటులన్నీ కూడా మంచి లాభాల్లో ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా అనుకూలంగానే చెప్పుకోవచ్చు. కావున వ్యాపారస్తులందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా యోగ కాలంగానే చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులకి ఆగస్టు వరకు గురుబలం లేనందువలన కొంత అశ్రద్ధ పెరుగుతుంది. చదువుపై శ్రద్ధ తగ్గిస్తారు. అలాగే చెడు స్నేహాలు పెరుగుతాయి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత క్రీడాకారులకి ఈ సంవత్సరము యోగ కాలంగా చెప్పుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొందుతారు. అవార్డులు, రివార్డులు పొందుతారు. అదేవిధంగా వ్యవసాయదారులకి అనగా రైతులకి మొదటి పంట కంటే రెండవ పంట లాభాలను సమకూరుతాయి. సెప్టెంబర్ నుంచి అంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఏదైతే ఇంతకుముందు అప్పులు చేశారో ఆ అప్పులన్నీ కూడా తీరుస్తారు. అదేవిధంగా రొయ్యల వ్యాపారం, చేపల వ్యాపారం చేసే వారికి సెప్టెంబర్ తర్వాత మంచి కాలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి స్త్రీలకి ఈ సంవత్సరము శని బలం వలన మీ మాటకు ఎదురు లేకుండా చక్కగా ఉంటుంది. అలాగే కుటుంబంలో మీపై గౌరవం పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగం చేసే స్త్రీలందరూ కూడా మంచి ఉద్యోగ ప్రమోషన్ కలుగుతాయి. జీవన సౌఖ్యం లభిస్తుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన పెరుగుతుంది. మీ మాటకు ఎదురు లేకుండా ఇద్దరు కూడా సఖ్యతతో ఉంటారు. గతంలో ఎవరైతే విడిపోయిన వారు ఉన్నారో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలుస్తారు. అలాగే మొత్తానికి ఈ రాశి వారందరూ కూడా, స్త్రీ పురుషులందరూ కూడా శనిగ్రహం బలం వలన, కొంత రాహుగ్రహ ప్రభావం వలన అంతంత మాత్రానే మిశ్రమ ఫలితం గోచరిస్తుంది. కావున వీరు ఈ సంవత్సరం పాటించవలసిన నియమాలు ఏమిటంటే, మంగళ సోమవార నియమాలు పాటించాలి. అనగా సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి రుద్రాభిషేకం చేయించండి. అదేవిధంగా మంగళవారము రాహుకాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలతో అభిషేకం చేయండి. రాహుకాలంలో నిమ్మకాయతో దీపం పెట్టండి. ఓం శరవణ భవ అని నామాన్ని జపించండి. తద్వారా మంచి ఫలితాన్ని సాధిస్తారు. అదేవిధంగా కుంభరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ధనిష్ట 3, 4 పాదాలు, శతవిషం 1 నుండి 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2 పాదాల వారికి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ సంవత్సరము ఉద్యోగం చేసేవారందరూ కూడా అనుకూలమైన యోగ కాలంగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్లు వస్తాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. శ్రమకు తగ్గిన ఫలితం లభిస్తుంది. అధికారులు మంచి గుర్తింపును పొందుతారు. మొత్తానికి ఉద్యోగం చేసేవారందరూ కూడా ఈ సంవత్సరం యోగ కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకి ఇదొక పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతా కూడా మీకు వ్యతిరేకంగా జరుగుతుంది. అలాగే ప్రజల్లో కొంత అవమానం అనుభవించాల్సి వస్తుంది. మీకు రావాల్సిన నామినేట్ పదవులన్నీ కూడా
ఇతరులకి చేజారిపోతాయి. కావున ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. కావున రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ కుంభరాశి కళాకారులు ఆగస్టు వరకు కూడా అంతా కూడా బాగుంటుంది. ఆ తదుపరి కొంత జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా మీకు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికంగా కూడా కళాకారులు ఇబ్బందులు పడాలి. అదేవిధంగా ఈ సంవత్సరం వ్యాపారస్తులందరికీ కూడా చక్కని యోగ్య కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రకాల వ్యాపారస్తులకి లాభాలు సమకూరుతాయి. కానీ కొంత వాహన ప్రమాదాలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వెండి బంగారం వ్యాపారస్తులకి విపరీతమైన నష్టాలు వస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మంచి లాభం ఉంటుంది. కావున వ్యాపారం చేసేవారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలోనూ ఆచి చూచి అడుగు ముందుకు వేయండి. చక్కని ఫలితాలు పొందుతారు. మీ యొక్క సంకల్పమే మీకు ఫలితము. తదుపరి విద్యార్థులకి ఈ సంవత్సరము ఆగస్టు వరకు చాలా బాగుంది. ఈ సమయంలోనే మీరు మీ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఇంజనీర్, మెడిసిన్, ఐసెట్, ఐపీఎస్, ఐఏఎస్ గ్రూప్ పరీక్షలు చదువుతున్న వారందరూ కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆగస్టు వరకు కూడా మీ కాలం మీ చేతుల్లో ఉన్నది. కావున ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. చక్కని శ్రద్ధతో పనిచేయండి. అదేవిధంగా క్రీడాకారులందరికీ కూడా ఈ సంవత్సరం యోగ్య కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం రైతులకి మొదటి పంట అంత లాభాన్ని సమకూరించకపోయినా రెండో పంట మాత్రం చక్కని ఫలితాన్ని మనకి ప్రసాదిస్తుంది. అదేవిధంగా సాఫీగా జీవనం గడుపుతారు. అలాగే ధరలన్నీ కూడా పెరుగుతాయి. మీకు రుణ బాధలు కొంత ఉంటుంది, అనగా అప్పులు చేసి బాధపడే అవకాశం ఉంటుంది. కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చేపలు, రొయ్యలు ఎవరైతే ఈ యొక్క పంట ఉంటుందో వారికి నష్టాలు తప్పవు. కావున రైతులందరూ కూడా మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ కుంభరాశి స్త్రీలకి ఈ సంవత్సరము గురుబలం వలన మీ మాటకు ఎదురు ఉండదు. కుటుంబంలో మంచి గౌరవం పెరుగుతుంది. సంతాన సౌఖ్యం, జీవన సౌఖ్యం కలుగుతుంది. అలాగే నూతన ఆభరణాలు లభిస్తాయి. సెప్టెంబర్ నుండి పరిస్థితులన్నీ కూడా మారుతాయి. కుటుంబంలోని అశాంతి, వ్యవహార నష్టాలు, అలాగే స్థాన మార్పులు, గృహ మార్పులు, దొంగల వల్ల భయము, విపరీతమైన వస్తువులన్నీ కూడా పోగొట్టుకుంటారు. అలాగే విలువైన వస్తువులన్నీ పోగొట్టుకుంటారు. మీ కుటుంబంలో తగాదాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంత దూరం వెళ్తారు. కావున జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగం చేసే స్త్రీలందరూ కూడా సెప్టెంబర్ నుంచి అన్ని సమస్యలే. కావున జాగ్రత్తగా ఉండండి. అలాగే అధికారులు ఇబ్బందులు పొందుతారు. సెలవులపై ఉండడం వలన మీకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం పోయే అవకాశాలు ఉంటాయి. స్త్రీ సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ మొత్తానికి ఈ కుంభరాశి వారికి చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి. మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి. కావున ఈ సంవత్సరం పాటు వీరు చేయవలసిన నియమాలు ఏమిటంటే మంగళ శనివారాల్లో నియమాలు పాటించాలి. అనగా శనివారము శనేశ్వరుడికి, మంగళవారం రాహుగ్రహానికి మీ పేరు మీద జపము, హోమము, శాంతి పూజ జరిపించండి. దుర్గాదేవిని ఆరాధించండి. అంతా కూడా అమ్మదేవి ఉంటే అన్ని ఉన్నట్టే. తదుపరి మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో పూర్వభాద్ర 4 పాదాలు, 4వ పాదము, ఉత్తరాభాద్ర 1 నుండి 4 పాదాలు, రేవతి 1 నుండి 4 పాదాలు. ఈ మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి ఉద్యోగం చేసేవారందరూ కూడా యోగ్య కాలంగా చెప్పుకోవచ్చు. అనుకూలమైన పనులన్నీ కూడా సాధిస్తారు. మీ శ్రమకు తగ్గ ఫలితం గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల్లో మన్ననలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుతారు. గృహలాభం, జీవన సౌఖ్యం కలుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ఇంక్రిమెంట్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకి తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుంది. స్థిరత్వం లేని వారికి స్థిరత్వం పొందుతారు. అలాగే రాజకీయ నాయకులందరూ కూడా ఇది మంచి కాలంగా చెప్పుకోవచ్చు. పెద్ద గ్రహ మూలం ప్రభావం వలన ప్రజల్లో మంచి అభిమానం సాధిస్తారు. సేవా కార్యక్రమాల్లో మంచి పేరును పొందుతారు. అధిష్టానంలో మీ పనికి తగ్గట్టు గుర్తింపు పొందుతారు. అలాగే ప్రజల్లో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. ఎన్నికల్లో పోటీ చేసే వారికి విజయాన్ని సాధిస్తారు. మొత్తానికి రాజకీయ నాయకులు కూడా యోగ్య కాలంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కళాకారులకి కొంత అనుకూలంగా ఈ సంవత్సరం ఉన్నది. మీ పేరు ప్రఖ్యాతులన్నీ కూడా పెరుగుతాయి. టీవీ రంగాల్లో ఉన్న వారికి, నటీమణులందరికీ కూడా, గాయకులు అందరికీ కూడా, సాంకేతిక నిపుణులు మంచి విజయాలు లభిస్తాయి. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవార్డులు పొందుతారు. వ్యాపారస్తులందరూ కూడా చాలా యోగ్యంగా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కావున వ్యాపారస్తులందరూ కూడా బాగుంది. విద్యార్థులందరూ కూడా గ్రహబలం అనుకూలంగా ఉండడం వలన జ్ఞాపక శక్తి పెరిగి చదువుపై శ్రద్ధ పెరుగుతారు. ఇతర వ్యాపకాలు లేనందువలన మంచి మార్కులు సాధిస్తారు. అలాగే ప్రతి గ్రూప్ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వారందరూ కూడా మంచి ఫలితాలు పొందుతారు. క్రీడాకారులకి అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం వలన కొంత ఇబ్బందులు తప్పవు. కానీ శనిని ఆరాధించండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే వ్యవసాయదారులకి అనగా రైతులకి 2 పంటలు కూడా మంచి లాభాన్ని సమకూరిస్తాయి. అలాగే గృహ లాభము, శుభ కార్యకలాపాలు చేస్తారు. అలాగే చేపలు, రొయ్యలు, చెరువులు ఈ యొక్క రైతుకి మంచి ఫలితం ఉంటుంది. మొత్తానికి రైతులందరూ కూడా ఈ సంవత్సరం యోగ్య కాలంగా చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ మీనరాశి స్త్రీలందరూ కూడా ఈ సంవత్సరం మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు.
అన్ని విషయాల్లో మీదే పై చేయి ఉంటుంది. అలాగే మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. అలాగే బంధువులందరూ కూడా మీ సలహాను తీసుకుంటారు. అదే విధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే స్థిరాస్తులు కూడా ఏర్పడతాయి. అలాగే పోయిన డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఉద్యోగం చేసే స్త్రీలందరూ కూడా మంచి ఉద్యోగ ఫలితాలు పొందుతారు. గర్భిణీ స్త్రీలందరూ కూడా ప్రీ డెలివరీ అవుతుంది, పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. గతంలో విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ తిరిగి ఒకటవుతారు. కావున మొత్తానికి ఈ మీనరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగ్య కాలంగా చెప్పుకోవచ్చు. కావున ఈ సంవత్సరం వీరు చేయవలసిన నియమాలు ఏమిటంటే, మీపై ఈర్ష్య, అసూయ, నరదృష్టి ఉండడం వలన ఈ మీనరాశి వారు శని మంగళవార నియమాలు పాటించాలి. అనగా మంగళవారము రాహుకాలంలో నిమ్మకాయతో దీపారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంగళవారం. అలాగే శనివారము నరదృష్టి వలన శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి. బ్రాహ్మణులకి నల్ల నువ్వులు, ఉప్పు దానంగా ఇవ్వండి. మీ ఏలాంటి శని ప్రభావం వలన మీ యొక్క పేరు మీద శని జపము, శని ఆరాధన, శనీశ్వర హోమ శాంతి హోమం చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాన్ని సాధిస్తారు. ఇదండి ద్వాదశ రాశిలో ఫలితాలు. కావున అందరూ కూడా ప్రతి విషయాన్ని గ్రహించి తెలుసుకున్నారని భావిస్తూ ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి కూడా మంచి విజయం సమకూరాలని, అలాగే కొంత నిరాశగా ఉన్నప్పటికీ కూడా దైవారాధన చేయండి. నిత్యము దైవారాధన చేయండి. అందరూ కూడా ఉగాది పురస్కరించుకొని షడ్రుచుల సమ్మేళనంతో, దైవానుగ్రహంతో, దైవారాధనతో ఈ సంవత్సరం పాటు కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరొక వీడియోలో చక్కని అంశంతో కలుద్దాం. ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు.